పోషణి తీరం చల్లగుండా ఈయన తీరం చూడుర్రిగా కోడి రేమని తోలితే ఎంతసేపు వేయండి చూడుర్రిగా ఇక ఈయన పట్టవగలైంది ఎన్నడు అంటే తినడు దావతిస్తాను రమ్మంటే నన్ను కూరని పెడతావు మళ్ళా ఏ నేను అంటపో అప్పుడే వచ్చి కూర్చుని తింటాను అంతే. కోడి ఎట్లా కొట్టుర్రు అవును కానీ అగో అగో కనబడేదే ఇక మన కొండపోషమ్మ గుట్ట. ఇగో ఇదే మన కొండపోషమ్మ గుట్ట. ఏడికైనా కానీ పాటలు అరే కోతులు వచ్చినాయి కదరా. అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ పోషవ తల్లి అంతా మంచిగా జరగాలి. ఏనుగు తలకాయ కనబడుతుందా? సేమ్ ఏనుగు తలకాయ లెక్కలేదా? వాసన వస్తుంది. దావత్ అని చెప్పి రమ్మన్నది, అవి సొప్పకట్టెలు వేపిస్తుంది. ఏం చేసుడు? ఇట్లుందా? ఇట్లనే ఇట్లుందా? ఇట్లా అయ్యో కోత ఎత్తుకపోతున్నావు. ఈ నాటుకోడి పులుసు మక్క గుడాలు ఏమన్నా ఉంటది ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది. హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మా పోరగాన్లు అంటే మా తమ్ముళ్ళు మొన్నటి నుంచి దావత్ చేసుకుందాం, అక్క ఒక దావత్ చేసుకుందాం అని చెప్పి మొన్నటి నుంచి అయితే అనుకుంటున్నాం. అది ఎప్పుడు ఏం కథ అని నిన్న అయితే ప్లాన్ చేసుకున్నాం. మనోళ్ళు ఎక్కడ వేసుకుందాం రా అంటే కొండపోషమ్మ అక్కడ వేసుకుందాం అక్క సూపర్ ఉంటది అని చెప్పిర్రు. సరే మరి పోదాం తీరా. ఇక కొండపోషమ్మ అంటే మనకు ఫేమస్ ఏనాయే. ఉన్నోళ్ళందరూ ఆడికే పోయి మంచి దావత్లు వేసుకుంటారు. పోషమ్మ తల్లికి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి కోడి పిల్లల్ని కూడా కోసుకుంటారు. మేము కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నాం. చలో పోదాం పార్రిగా. చూసిరు కదా ఇక సామాన్లు అయితే మొత్తం జగబెట్టుకున్నాం. పార నడురా ఇక పట్టుకోరు మంచుకోటి. నేను ఎట్లా పెట్టుకో నడు. ఇగో నాకే పెద్దది పెట్టిరుగా మీరు చిన్న చిన్నవి పట్టుకో నడువురా ముంగటికి. ఇక ఈడు రీడే మన చిన్న తమ్ముడు. దావత్కు రారా తమ్మి అంటే అగో లగ్గానికి పోయినట్టు తయారయ్యొచ్చిండు. మొత్తం ఆడికి అయినాక ఇక కూర కొట్టుడు కోడి బూరివీకుడు మొత్తం అంగడంగడే అవుతాడు. కానీ ఇక పోదాం పారి. దావతిస్తాను రమ్మంటే నన్ను కూరని పెడతావు మళ్ళా ఏ నేను అంటపో అప్పుడే వచ్చి కూర్చుని తింటాను అంతే. అందులేదు మీరైతే వారి నేను చూసుకుంటా ఆడికైనాక. ఇప్పుడే చెప్తున్నా ఆడికి వచ్చినాక ఉల్లిగడ్డలు పోయి మిరపకాయలు పోయి కట్టెలు కొట్టావంటే కనాతుడు కాదు. సప్పుడే కదా తింటా సప్పుడే వస్తా నేను. ఎటు ఎక్కుతున్నావు? బిల్ల కడ చెప్పినాడు. కట్టెలు కొట్టడానికి గొడ్డలు ఎత్తున్నావా? గొడ్డలు ఎక్కడి మన ఎక్కడిది ఓపెనర్ తెచ్చుకుంటున్నా మంచిగా బీలు తాగడానికి. నీ ఓపెనర్ ఏందో నువ్వేందో అడిగైనా కానీ సంగతి వెళ్తాయి. ఏమైంది పుట్టడైనా కొడుతుంది నిల్చున్నా దా బండికి పోదాం. ఏ ఆగురా నువ్వు ఈడ అప్పుడని వేయండి కోడికి ఇంకా అత్తలేడు ఏం చేతుండో ఏం కథనో. చూసిరాపుర భీమన్న అంటే పోయి గుళ్ళ కూర్చున్నట్టు చేస్తాండి. పోషణి తీరం చల్లగుండా ఈయన తీరం చూడుర్రిగా కోడి రేమని తోలితే ఎంతసేపు వేయండి చూడుర్రిగా ఇక ఈయన పట్టవగలైంది ఎన్నడు అంటే తినడు. అవరా వారి కోడి తెచ్చడానికి చికెన్ సెంటర్ కి అయినవా సికింద్రాబాద్ దాకా పోయినవా? ఎటు వేయండి అది కూడా నీ లెక్కనే ఉంది పైగా నడు. ఈయన్నే ఫోన్ మాట్లాడుకుంటావా పోయేదేమన్నా ఉందా? ఇవాళ అయ్యేటట్టే ఉంది మన దావత్. అదే దోస్తుగాలతో దావత్ అయితేనేమో ఉరుకుతారు మబ్బులు లేచి. అక్కతో దావత్ అనే వరకు ఫోన్ వచ్చింది నాకు అది వచ్చింది ఇది వచ్చింది అనుకుంటా ఈయనే ఉండ్రు. ఇక కోడి ఎట్లా కొట్టుర్రు అవును కానీ ఇంకా ప్యాడి మీద ఎట్లా కొట్టేస్తారా? గింత అంత ఉంటుంది కూరగాయలు కోసుకునే దాని మీద కోడి ఎట్లా కొడతావు? నువ్వు భలే చిత్రం చేస్తావు. కోడి కొట్టేది తెస్తాను నువ్వే ప్యాడ్ తెస్తా దాని మీద కొట్టచ్చు నువ్వే అన్న. నీ మోకా నీకు తెలియదా? ఇడు కాబట్టి తట్టే ఉన్నాడు భారీగా. అరే ఈ బాబులు పట్టుకోరా ఏమిటికి వచ్చిరా మీరు సోకులో వాడి? నాకు అర్థం అయితలేదు. ఆడికి లేస్తాదిరా అది లేస్తుంది ఆడికి. ఆడు నీ 2 లీటర్ల బాటిల్ మోయడంటే గీ బాగా మోతాడురా. గుండె మీద ఎత్తెత్తా. అగో అగో కనబడేదే ఇక మన కొండపోషమ్మ గుట్ట. ఇక మరి మంది ఎట్లున్నారో చూడాలి. ఇక కోతులు ఉంటేనైతే మొత్తం అంగడంగడ అవుతుంది అనుకోరు. ఇక మన దావత్ ఎటు అవుతుందో ఏం కథనో. ఇక అబ్బా మొత్తానికి అయితే కొండపోషమ్మని అయితే చేరినాం. అరే ఆగమాగం చేయకుర్రా జరా పైలం. ఇక పోరగాన్లు ఇక ఏం చేస్తారో ఏం కథనో ఇంటికి పోయే వరకు మరి. ఆ కోడి మెల్లగా పైలం నడు
ఇగో ఇదే మన కొండ పోషమ్మ గుట్ట. ఇక ఫస్ట్ అయితే పోషవ తల్లి దగ్గరకు పోయి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని కోడిని అయితే కోసుకుందాం. ఇక మరి చెప్పులు ఇడవారా, చెప్పులు ఇడురా, ఆడ ఇచ్చిరా పోరా. ఏం పాటలు పాడుకుంటా వస్తున్నాయి ఎవరా ఏడికైనా కానీ పాటలు. కాదు, ఏ దేవుని దగ్గరికి వచ్చినా ఏం పాట పాడుతున్నావు? శివు పోషమ్మ గుడికి వచ్చినాం మనం. తినక ముందే గిట్ల అయితే తిన్నాక ఎట్లా కావాలి? ఇక పాటలు బంద్ చేసి ఇచ్చారా, పోషవతాలకి మంచిగా మనసులో మొక్కుకోరా. ఇదే మన పోషవతాలి గుడి, చాలా మంది కదా. అదే కోతులు వచ్చినాయి కదా, ఇక మన కొబ్బరికాయ కొట్టి రాల్చం ఉండదు. అదే తింటుంది మనకి. నడురు జ్వరం వచ్చినట్టు కోతులకు పాపం. ఎట్లున్నాయి ఎట్లా అయ్యో ఇది అయితే బక్క ఉన్నది ఈ కోతి. ఎట్లా ఇడ్చుకపోయింది అంత? చాలా ఉంటే మంచిగా చేసుకుంటుంది. రే నాని కొబ్బరికాయ కొట్టు. మొక్కురా అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. బొట్టు పెట్టుకొని మంచిగా మొక్కి కొట్టాలి. ఎందుకు అంతగానో ఆగం అవుతున్నావు? పొద్దుకే దాకుండా ఛాన్స్ నువ్వు కొట్టడానికి. పెట్టుకున్నావు ఆల్రెడీ. అందరు నాకన్నా పాజిటివ్ ఉన్నారు, అలా పొద్దుగానే పెట్టుకున్నారు. అబ్బా భయం అవుతుంది. భయం అవుతుంది కానీ మంచిగా తింటావా? అది ఇప్పుడు కోడి అండినాక చికెన్ కదా ఇప్పుడా ఇది. తాడిప్పి మంచిగా మొక్కుర్రు. ఇక మా అక్కకు అంత మంచిగా జరగాలని. మంచిగా పోషవ తల్లి అంతా మంచిగా జరగాలి. పోషవ తల్లి అంతా మంచిగా జరగాలి. అంత మంచిగా జరగాలి. ఇక మా తమ్ముళ్ళకైతే మంచి ఇల్లు అయి మంచి పిల్లలు దొరుకుతాయి. చూడు పోషవ తల్లి ఏనుగుని ఏనుగుని చూపించారు. అది ఏనుగును ఏనుగు తలకాయ కనబడుతుందా? సేమ్ ఏనుగు తలకాయ లెక్కలేదా? బండ బలే ఉంది కదరా. ఇదైతే చేపలు ఎక్కడే బల ఆగిందేమరా. అసలు బండ కింద ఇది కట్టిరా, దీని కింద బండ అన్నట్టు. అరే ఇవన్నీ మంచిగా మొక్కుకున్న వాళ్ళు ఊగిట్లో ఇవన్నీ చూసినావా? ఇవన్నీ వేయికలకుండా అంటారు అన్నది. ఇవన్నీ మొక్కుకుంటారు. ఇదేమో రథం, శిల్కలు, ఇవన్నీ పోషవతలకి ఇవన్నీ ఇట్లా మొక్కుకుంటారు. ఎవరేం మొక్కుకుంటారో అది మొక్కు నెరవేర్చి పోతారు. ఇక మంచిగానే ఉన్నట్టున్నారు. చెప్పిందా మరి పోషమ్మ బాయ్ అని? ఉడుగు పండు కదా, మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిందిల్లా.
ఇక ఈడురు ఇక పోరగాండు రారా కిందికి పోయి కోడి కోసుకుందామని అంటే ఆ ఫోటోల మీద పడ్డరు. ఇక వీళ్ళు ఏందో వీళ్ళ కథ ఏందో ఏం అర్థం కాదు. కోడికి కలవత్తురా ఆనికి కూడా ఇంత పోయి తాగేటప్పుడు ఏముండదు, తాగేటప్పుడు ఏముండదు. అది అది ఇదే ఇయ్యిరా కోడైతే కోసినాం. ఇక మా వాడైతే బూరైతే టకటక వీకెత్తుండి. ఇక దీని అయితే కాల్చుకోవాలి. ఇక నేనైతే గట్ట పోయి కట్టలేదు. దావత్ అని బూరు వీక్పిస్తున్నావు కోడి. మరి ఏమిటికి వచ్చినావు ఇక ఈ కోడి గమనిస్తామని చెప్తున్నావా? కట్టెలు దేనికి తెస్తున్నావు? కట్టెలు అవి పూసలు చాలా సారయా ఇవన్నీ తెచ్చినా చూడు. నా షాపులను అయితే ఇట్లా అందు చెయ్యిరా నువ్వు ఎట్లా ఒక లెక్క. అక్కను కూర్చుండబెట్టి మంచిగా పని చేయొచ్చు. ఏం ఉన్నారో ఏం కథనో మీరైతే ఏ సాత కాదు మీకు. అదే సొప్ప కట్టెలు వేపిస్తుంది. ఏం చేసుడు? నువ్వు రాయే అంటే నా చీర ఖరాబ్ అవుతుంది, నా మేకప్ పోతుంది అంటుంది. ఏంది ఇది? అంత కరెక్ట్ మాట్లాడినా కానీ తమ్మి అది కందిక అవి సొప్ప కట్టలు కాదు. అయ్యో. బాగా రోజులు అవుతుంది సొప్ప కట్టెలే అనుకుంటున్నాను. బాగా నేర్కరా పోరా. ఏ సాల్ తీదా ఉడికిన కాడికి. ఎంతసేపు అవుతుంది ఏం కథ? మేము చూడు ఎన్ని కట్టలు ఎరకచ్చినావు. ఇంకా నీ బూరి వీకుడే కాలేదు. ఒకసారి వీక్ తెలుస్తుంది నీకు. వీకినట్టే ఉంది. కోడి బూడి వీకుడు, కోడిని కోసుడు, కోడి పేగులు తీసుడు, చికెన్ కొట్టుడు, ఈ కూర అండు అంతా మంచిగానే ఉంటది. చేస్తే వెళ్తుంది, తిన్నప్పుడు తెలుస్తుంది. కోడి బాగానే పెద్దగా అనిపించింది. గింత అంతనే అయిందేమో బూరి వీకే. అదేమో సాత్రం ఉంటుంది గంపెడు అది కత్తలే సాత్రం. అది కట్టలేదా? రాదు మనకు రాదు. అరే కట్టెలే మోసుకొస్తే అంత నాకు దూపై పడైతే ఇంకా బాటిల్ నీళ్ళు లేపరా. ఆయన కూడా ఉన్నాము. అర్ధ కిలో సాల్తాయి, కిలో సాల్తాయి. ఏదండో మరి గురపోదు నూనె పోయి మీతో పెట్టుకుంటాం. ఎట్లుంది తెలుసా? అనుకోని ఎట్లుంది తెలుసా? ఎట్లుంది తెలుసా? నువ్వు అన్నది ఎట్లుందో తెలుసా? చదువు సారాడు బల్పాలు బారాడు అన్నట్టు తినేది ముత్తుకంతా ఏంది? చదువుడు తక్కువ బల్పాలు ఎక్కువ అన్నట్టు, తినుడు తక్కువ కూర ఎక్కువ కావాలన్నట్టు ఉన్నది. ఏ పాట తింటావు తిందుపా అన్నాడు. ఉన్నదంతా నీకే తప్ప మేము దప్పడం పోసుకుంటాం. దప్పడం మావాడదు కానీ కోసేటప్పుడు అయితే నన్ను పేగులు తీ బోట అనుకున్నా. నల్ల కూడా పట్టిన రక్తం పట్టిన. ఈ పాపం నాకు తలగద్దు, అందరు కలగదు. పట్టు మరి పట్టు. ఒకసారి గిడ చేతి పెట్టి ఇంకేమైనా ఉన్నాయా? తెచ్చాడి కవరిచ్చాడి. మంగళ స్నానం చేస్తుంది కోడి. అంటే కోడిని వస్తే ఏమన్నది, తింటే ఏమన్నది, ఒక జీవి ప్రాణం తీస్తే ఏమన్నది. కానీ ఇట్లా అంటేనే కోపానికి వస్తుందా? ఏ ఊకే నువ్వు పానం తీసింది నాకు అంతేటో అయిపోతుంది. తినబుద్ధి అవుతుంది, తినబుద్ధి కాదు. దేవుంది పేరు ఎప్పుడు మనం తినడు అవుతాను. పేరేమో దేవుంది, ఊరేమో మనది ఉన్నట్టు. డబ్బాలు మంచిగా ఎట్లా పెట్టుకో. ఇగో ఇంటి పని చేయమంటే సాధన అయితే లేదు కానీ వాళ్ళ కొద్దిగా ఆకలి అవుతుంది. మొక్క కూడా వాళ్ళు తెస్తే 61 ముందే బుక్తుంది. అంతేమో బుక్ ఊరి ఇట్లుందా? ఇట్లుందా?
ఓ అవ్వా నేను లేమన్నాడు వచ్చింది ఫోన్ పట్టుకొని వస్తే వస్తుంది దావత్ ఇస్తామంటే అత్తే నన్ను ఈ కట్టెలు ఎరకచ్చుడు ఈ కూర కొట్టుడు ఈ కాల్చుడు ఈ నాతో అయితే కొట్టు కొట్టు ఓరు కొడతారు మరి రేపు ముత్తం గిట్లా అంటారు రేపు గింత అయితే గింత పొరుగు అవుతుంది కానీ కాదు గింత దానికి గిట్లా అంటే రేపు పెన్నం వచ్చినాక మొత్తం నీతో నేర్పిస్తుంది ఎట్లా మరి అప్పుడు ఎందుకంటే మీకు అలవాటు కావాలని ఇప్పుడు నేర్పిస్తున్నాను ఇప్పుడు ట్రెండ్ మారింది అట్లా కాదురా ఇప్పుడు ఇంటికానే నేను చేయకపోతే ఈడ నేను చేస్తే బాగా ఎంత ఫీల్ అవుతాడు చేసేటోళ్ళు ఉన్నాక చెయ్యవాలని నొప్పించుకుంటారు చెప్పు ఇంత డ్రెస్ అంతా ఖరాబ్ అయింది ఒక 2000 డ్రెస్ కొనిస్తున్నాం అనుకో నీ పేరు మీద రోజు అదే వేసుకుంటా వచ్చి అదే ఆడదాకా కూరగొట్టుడు బిరగొట్టుడు అంతా అయిపోయింది ఇక పొయ్యి బండలు అయితే మెల్లగా సెట్ చేసిన ఇక మంచిగా గిలాసాలు అంత కొబ్బరికాయ బూర అదొట్టి తోటి అన్ని తెచ్చిన అల్కగా అంటుకుంటుందని ఇక అంటు పెడదాం గాడిపై అయితే వస్తుంది మరి అసలు అంటుకుంటుందో ఏం చెప్తుందో ఈ గాడుపుకు అంటుకునే తట్టేలేదు కదా మంట మంచిగానే అంటుకుంది కానీ అంత కళ్ళకి పోగొచ్చి పాడవుతుంది కదా పోరగాళ్ళని వెళ్తాం మెల్లగా అరే తమ్మిట్రారా అండురా అబ్బా కళ్ళకి పోగొస్తుంది నాకు ప్లీజ్ ఇక కంచుడు పెట్టినా ఇక నువ్వు మిగిలిన వేసేయి ఆడక్క పనులు మేము వేసినాక నువ్వేం చేస్తావు ఇక నీకు ఏమన్నా కావాలంటే కొత్తిమీర ఆకు ఉంచిద్దా ఓకే ఈ పెళ్లి కొడుకు వేసుకున్నట్టు బూర్ తువ్వాల తీసి పక్కకి నాకు యూత్ అనే పని చేసిన ఏం చేస్తావురా నువ్వు తువ్వాలని చదువుకునే వారికి వాళ్ళు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎట్లా కోసిన చూసిన గంట పని చేసిన వచ్చే వరకే అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయినా మర్చిపోతే ఏం చేస్తాం మరి ఎల్లిగడ్డ తెచ్చిన వేద్దామా వేద్దాం ఎల్లిగడ్డ వేరే ఇంట్లో ఎత్తే అయిపోయాయి ఇక కూర మంచిగా వేసుకుని నువ్వు కలుపు పట్టుకోరా అది కింద పడుతుంది రా అంట కంచుడు మూత పెట్టు అయ్యో కోత ఎత్తుకోపోతున్నావు కోత ఎత్తుకపోయిన పాలాల బత్త మళ్ళీ మనది మనకే దొరికింది అందుకే పెద్దోళ్ళు అంటారు కదా మనకు బాగుంటే ఏడికైనా కానీ మళ్ళీ మనకే తిరిగొస్తుంది అని చెప్పి ఇక ఇదే కావచ్చు మొత్తానికైతే మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది అనుకోరి పారిగా ఒక పట్టు పడదాం మన తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు అయితే పట్టుకొచ్చినాయి ఇక ఇవి ఇక్కడైతే ఉడకవుడు బాగా కష్టం అవుతుంది అని ఇంటికానే మంచిగా ఉడకబెట్టుకొచ్చినాయి ఇక ఈ నాటుకోడి పులుసు మక్క గుడాలు ఏమన్నా ఉంటుందా ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది వా ఇక ఖుషి మొత్తం థమ్స్అప్ అయితే ఊపి ఊపి మొత్తం ఇక పొంగేటట్టే చేసారు అప్పటి నుంచి తెచ్చిన నుంచి ఊపి 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 గలీజ్ చేసేది పట్టు తినదు అందరు టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పురు సూపర్ ఉందా మసూరుంది నాటుకోడి మక్క గుడాలు ఏమన్నా ఉన్నాయా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పోరిగా ఇక మీరు కూడా తినరు దావత్ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కూరగాయలు వేసినప్పుడేమో తినమంటే తినలేరు మళ్ళీ అంత అయిపోయాక నాకు తినిపించమంటారు ఇక ఏం చేద్దాం పిల్లగాళ్ళతో నత్త గిట్లనే ఉంటుంది మీరైతే ఇక వీడియో చూసి ఎట్లుందో నాకు ఒక కామెంట్ అయితే ప్లీజ్ మీరైతే లైక్ చేయండి ఈ వీడియోని మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి